అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యువర్ ఈజీ మ్యాథ్స్ క్లాస్. సో గత వీడియోస్లో మనం అన్లైక్ ఫ్రాక్షన్స్ యొక్క అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ అండ్ ఒకే ప్రాబ్లంలో ఒక అడిషన్ ఒక సబ్ట్రాక్షన్ ఉంటే ఎలా చేయాలో మనం సాల్వ్ చేసాం. ఈరోజు క్లాస్లో మనం ఏం చూద్దామంటే మల్టిప్లికేషన్ ఆఫ్ ద ఫ్రాక్షన్స్. మల్టిప్లికేషన్ ఆఫ్ ద ఫ్రాక్షన్స్. మల్టిప్లికేషన్ ఆఫ్ ద ఫ్రాక్షన్స్ దీని గురించి మనం ఈరోజు సెషన్లో చూద్దాం. మల్టిప్లికేషన్ ఆఫ్ ద ఫ్రాక్షన్స్ ఏంటంటే జనరల్గా ఎడిషన్స్ కానీ సబ్ట్రాక్షన్స్ కానీ చేసేటప్పుడు మనం లైక్ అన్లైక్ అంటే లైక్ ఉంటేనేమో డైరెక్ట్గా యాడ్ కానీ సబ్ట్రాక్ట్ కానీ చేసేస్తాం. అదే అన్లైక్ అయితే ఫస్ట్ దాన్ని బై ఎల్సిఎంతో డినామినేటర్స్ని సేమ్ ఈక్వల్ చేస్తాం. అంటే లైక్ ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేస్తాం. లైక్ ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేసిన తర్వాత దాన్ని ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేస్తాం. అంటే అన్లైక్ ఫ్రాక్షన్స్ని డైరెక్ట్గా యాడ్ కానీ సబ్ట్రాక్ట్ కానీ చేయలేం. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మల్టిప్లికేషన్ వచ్చేసరికి దీనికి లైక్ ఫ్రాక్షన్తో కానీ అన్లైక్ ఫ్రాక్షన్తో కానీ సంబంధం లేదు. సో డైరెక్ట్ చేసేయచ్చు. సో దీన్ని ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్ అన్న. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక ఫ్రాక్షన్ తీసుకోండి. ఇది ఒక ఫ్రాక్షన్, ఓకేనా. నౌ 3/3 ఇది ఇంకో ఫ్రాక్షన్. ఆల్రెడీ ఇక్కడ డినామినేటర్ 3a ఉంది, ఇక్కడ డినామినేటర్ 3a ఉంది. అంటే ఈ రెండు ఏంటి లైక్ ఫ్రాక్షన్స్. సో నేనేం చేస్తున్నా మల్టిప్లై చేస్తున్నా. చూడండి, లైక్ ఫ్రాక్షన్స్కి అన్లైక్ ఫ్రాక్షన్స్కి ఇందులో తేడా ఉండదు. ఏ ఫ్రాక్షన్ ఇచ్చినా మనం చేసే ప్రొసీజర్ ఒకటే. సో ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తున్నాం. మల్టిప్లై చేసేటప్పుడు వెరీ సింపుల్ నాన్న. ఇందులో న్యూమరేటర్ని మల్టిప్లై చేయాలి. అంటే న్యూమరేటర్స్ అన్నీ మల్టిప్లై చేయాలి. డినామినేటర్ అన్నీ మల్టిప్లై చేయాలి. న్యూమరేటర్ అంటే ఏంటి 2 ఇంటూ ఇంకో న్యూమరేటర్ ఎంత 3 బై డినామినేటర్ 3 ఇంటూ 3. సో 2 3 6 బై 3 3 9. ఇప్పుడు ఈ రెండిట్లో ఏమైనా కామన్ ఫ్యాక్టర్ ఉందో అంటే రెండు ఏ టేబుల్లో పోతే చూసుకోవాలి. ఇప్పుడు రెండు ఏ టేబుల్లో పోతాయి 3 2 6 3 3 9. సో ద ఆన్సర్ ఈజ్ 2/3. అయిపోయింది. సింపుల్, ఇంతే. ఒకవేళ సార్ ఇదే మోడల్లో 3 ఫ్రాక్షన్స్ ఇస్తే ఏం చేయాలి చూడండి. 3/4 ఇంటూ 5/4 ఇంటూ 2/4. చూడండి, ఇక్కడ మొత్తం లైకే తీసుకున్నా నేను. లైక్ ఫ్రాక్షన్స్ అయితే మళ్ళీ చెప్తున్నా, ప్రొసీజర్ ఆఫ్ ద మల్టిప్లికేషన్ ఈజ్ సేమ్ ఇన్ లైక్ అండ్ అన్లైక్. లైక్లో కావచ్చు, అన్లైక్లో కావచ్చు. మల్టిప్లికేషన్ ఆఫ్ ద ఫ్రాక్షన్ ప్రొసీజర్ చేంజ్ అవ్వదు. సో ఫస్ట్ ఇక్కడ దీన్ని మల్టిప్లై చేయాలి, న్యూమరేటర్స్ అన్నీ మల్టిప్లై చేయాలి. సో ఫస్ట్ న్యూమరేటర్ 3 ఇంటూ 5 ఇంటూ 2. చూడండి, అన్ని న్యూమరేటర్ మల్టిప్లై చేశా. బై డినామినేటర్స్ 4 ఇంటూ 4 ఇంటూ 4. 3 5 15 15 2 30 బై 4 4 16 16 4 64. ఇప్పుడు రెండు ఏ టేబుల్లో పోతాయో చూడాలి. ఇది 2 టేబుల్లో 2 15 2 3 6 2 2 4. సో 15/32. ఈ క్యాన్సిలేషన్ కనుక మీకు రాకపోతే మన స్టాండర్డ్ ఫ్రాక్షన్ అనే కాన్సెప్ట్లో దీని గురించి చెప్పుకోవడం జరిగింది. మన ప్లేలిస్ట్లో ఉంది నాన్న, అది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా మనం మల్టిప్లికేషన్ చేస్తాం. ఇప్పుడు డౌట్, సార్ అన్లైక్ ఎలా చేయాలి? వెరీ సింపుల్. చూడండి, 2/3 ఇంటూ 3/5. ఇక్కడ డినామినేటర్ 3 ఉంది, ఇక్కడ డినామినేటర్ ఏముంది 5 ఉంది. సో ఈ రెండు డినామినేటర్స్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఈ రెండేంటి అన్లైక్ ఫ్రాక్షన్స్. అయినా కూడా మల్టిప్లికేషన్ ప్రొసీజర్ మారదు. సో 2 ఇంటూ 3. ఎందుకని న్యూమరేటర్స్ కాబట్టి ఫస్ట్ న్యూమరేటర్ 2 ఇంటూ సెకండ్ న్యూమరేటర్ 3 బై 3 ఇంటూ 5. చూడండి, now 2 3 6 by 3 5 15. Again cancellation. 3 2 6 3 5 15. So the answer is 2/5. ఇప్పుడు అన్లైక్లో ఒకవేళ 3 ఫ్రాక్షన్స్ ఉన్నాయి, ఎలా చేయాలి? 3/2 ఇంటూ 2/3 ఇంటూ 4/5 ఇంటూ 1/2.
ఇక్కడ 4 ఫ్రాక్షన్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ అన్ని న్యూమరేటర్స్ 3 ఇంటూ 2 ఇంటూ 4 ఇంటూ 1 బై 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 2. 3 2 जा 6, 6 4 जा 24, 24 1 जा 24 by 2 3 जा 6, 6 2 जा 12, 12 5 जा 60. Cancellation. 6 4 जा 24, 6 10 जा 30, 2 2 जा 4, 2 5 जा 10. So the answer is 2 by 5. అంటే ప్రతిసారి మల్టిప్లికేషన్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ని ఖచ్చితంగా స్టాండర్డ్ ఫ్రాక్షన్లో మార్చాలి. ఇలా వదిలేయకూడదు. ఎందుకంటే ఆన్సర్స్ని ఎప్పుడైతే మీకు డౌట్ రావచ్చు, సార్ ఇలా వదిలేస్తే తప్ప అని. యాక్చువల్గా ఇది రాంగ్ ఏం కాదు, బట్ ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే మనం ప్రతి ప్రాబ్లమ్ని ఖచ్చితంగా ఎండింగ్లో స్టాండర్డ్ ఫ్రాక్షన్తో చూపించాలి. ఎందుకంటే దట్ ఈస్ ద లాస్ట్ స్టెప్. కాబట్టి ఈ విధంగా చేయాలి. ఒకసారి చెక్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం చూడండి నాన్న. 2/3 ఇంటూ సమ్ 5. ఇప్పుడు ఇందాక ఏంటంటే 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయి, మీరు న్యూమరేటర్స్ మల్టిప్లై చేశారు, డినామినేటర్స్ మల్టిప్లై చేశారు. సో ఇప్పుడు ఇక్కడికి వస్తే 2/3, ఇందులో ఈ 2 అనేది న్యూమరేటర్, 3 అనేది డినామినేటర్. మరి ఇక్కడ ఓన్లీ 5 ఉంది. మరి ఇందులో న్యూమరేటర్ ఏది, డినామినేటర్ ఏది? ఈ 5ని న్యూమరేటర్లో మల్టిప్లై చేయాలా, డినామినేటర్లో మల్టిప్లై చేయాలా? మనకు వచ్చే పెద్ద డౌట్. దీన్ని చాలా సింపుల్ నాన్న. ఎప్పుడైనా 5 ఉంది అంటే దాని అర్థం ఏంటంటే డినామినేటర్లో 1 ఉందని అర్థం. 5/1. సో ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ, న్యూమరేటర్స్ అంటే 2 ఇంటూ 5 బై 3 ఇంటూ 1. సో 10/3. ఇవి ఏ టేబుల్లో కూడా క్యాన్సిల్ అవ్వదు. సో ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఇక్కడ దీన్ని ఇంకొక చిన్న లాజిక్తో చెప్తానన్న. ఇదే మోడల్ మారలేదు. ఇప్పుడు ఇంకోటి చూడండి. ఇప్పుడు 24/36 ఇంటూ 8/32. ఇది ఒక ప్రాబ్లం. ఈ ప్రాబ్లంని మన రెగ్యులర్ మెథడ్లో ఏం చెప్పాను నేను, 24 ఇంటూ 8 బై 36 ఇంటూ 32. am I right? సో ఇప్పుడు 24 ఇంటూ 8 అంటే 24ని 8తో మల్టిప్లై చేయండి. 8 4 జా 32, 8 2 జా 16 ప్లస్ 3 192 by 36 into 32. 2 6 ja 12, 2 3 ja 6 plus 1 7, 3 6 ja 18, 9 plus 1 10. So 2 15 1 1 అంటే ఎంత వచ్చింది, 1152. దీన్ని స్టాండర్డ్ ఫ్రాక్షన్లోకి మార్చాలి. 2 9 ja 18, 1 2, 2 6 ja 12, 2 5 ja 10. ఇక్కడ రిమైండర్ ఎంత, 1 1 5 15, 2 7 ja 14, 1 2 6, 2 6 ja 12, 2 4 ja 8 16, 2 8 ja 16, 2 2 ja 4, 1 7, 2 8 ja 16, again 2 8 ja 16. తర్వాత మళ్ళీ 2 24 ja 144, 4 6 ja 4 3 ja 12, 4 6 ja 24, 6 1 ja 6 6 ja. So the answer is 1/6. ఈ ఫ్రాక్షన్కి స్టాండర్డ్ ఫ్రాక్షన్ ఎలా అనేది మీరు మన స్టాండర్డ్ ఫ్రాక్షన్ కాన్సెప్ట్ చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. దాంట్లో దీని గురించి చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనకు వచ్చే డౌట్ ఏంటంటే, సార్ ఇంత పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు మల్టిప్లై చేయడం, డివిజన్ చేయడం కొంచెం కష్టం కదా, దీన్ని ఇంకొకలాగా కూడా చేయొచ్చు. సేమ్ ప్యాటర్న్ ఇంకోలాగా చేయొచ్చు. ఏంటయ్యా అంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ ఏం చేసాం, ఫస్ట్ మల్టిప్లై చేసాం, తర్వాత క్యాన్సిలేషన్ చేసాం. అవునా? ఫస్ట్ ఏం చేసాం, న్యూమరేటర్ మల్టిప్లై చేసాం, డినామినేటర్ మల్టిప్లై చేసాం, తర్వాత క్యాన్సిలేషన్ చేసాం. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇదే ప్రాబ్లమ్ని ఇలా కూడా చేయొచ్చు. ఫస్ట్ క్యాన్సిలేషన్, తర్వాత మల్టిప్లికేషన్. అయితే ఇక్కడ క్యాన్సిలేషన్ చేసేటప్పుడు మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఖచ్చితంగా క్యాన్సిలేషన్ చేసేటప్పుడు ఫ్రాక్షన్స్ మధ్యలో ఇంటూనే ఉండాలి. ప్లస్ కానీ మైనస్ కానీ ఉండకూడదు, ఓన్లీ ఇంటూ ఉండాలి. రెండోది, మీరు క్యాన్సిల్ చేసేటప్పుడు న్యూమిరేటర్ని డినామినేటర్, అంటే ఒక నెంబర్ న్యూమిరేటర్లో తీసుకుంటే ఇంకో నెంబర్ని డినామినేటర్లో తీసుకోవాలి.
ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే అది ఖచ్చితంగా ఒకే ఫ్రాక్షన్లో ఉండాల్సిన అవసరం లేదు. అంటే E24 న్యూమరేటర్, E32 డినామినేటర్, మధ్యలో ఏముంది ఇంటూ ఉంది. అప్పుడు ఈ రెండింటిని కూడా మనం క్యాన్సిల్ చెయ్యొచ్చు, నో ప్రాబ్లం. ఖచ్చితంగా కాకపోతే ఒకటి న్యూమరేటర్లో ఉండాలి, ఒకటి డినామినేటర్లో ఉండాలి. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి. 8 1 జా 8 4 జా. ఇప్పుడు చూడు 4 టేబుల్లో 4 డినామినేటర్లో ఉంది, 24 న్యూమరేటర్లో ఉంది. అంటే ఒకటి న్యూమరేటర్లో ఉంది, ఒకటి డినామినేటర్లో ఉంది. సో మనం ఏం చేయొచ్చు, క్యాన్సిల్ చేయొచ్చు. 4 1 జా 4, 4 6 జా 24. మళ్ళీ 6 1 జా 6, 6 6 జా 36. సో చూడండి 1 into 1 by 6 into 1. సో 1 1 జా 1 by 6. సో ఆన్సర్ 1/6. చూడండి సేమ్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే బిగ్ నెంబర్స్ మల్టిప్లై చేసి పెద్ద నెంబర్స్ వచ్చినాయి, స్టాండర్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసాం. కానీ ఇక్కడ చాలా సింపుల్గా అయిపోయింది. అంటే ఇవి 2 ఫ్రాక్షన్సే కాదు నాన్న, 3 ఫ్రాక్షన్స్ ఉన్నా ఇలాగే ముందు క్యాన్సిలేషన్ ఉంటే చేసుకొని మనం మల్టిప్లై చేయొచ్చు. బట్ ద కండిషన్ ఏంటంటే ఒకటేమో ఖచ్చితంగా న్యూమరేటర్లో ఉండాలి, 100% న్యూమరేటర్లో ఉండాలి. రెండోది ఎక్కడ ఉండాలి, డినామినేటర్లో ఉండాలి. సార్ ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 2/3 4/2 4/5 ఉంది, 2 1 జా 2 2 జా క్యాన్సిల్ చెయ్యొచ్చా, చెయ్యకూడదు. ఎందుకంటే బోత్ ఆర్ న్యూమరేటర్లో ఉన్నప్పుడు వాటిని మనం క్యాన్సిల్ చెయ్యకూడదు. ఇది రాంగ్. ఒకటి న్యూమరేటర్ని తీసుకోవాలి, ఇంకోటి డినామినేటర్ తీసుకోవాలి. నెంబర్ 2, ఈ రెండు ఒకే ఫ్రాక్షన్లో ఉండాల్సిన అవసరం లేదు. ఒకటి న్యూమరేటర్లో ఉండి ఇంకో డినామినేటర్లో ఉంటే చాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకోటి కూడా ఇచ్చాడు, ఇట్లా 5/8 4/9. ఇప్పుడు చూడు ఈ 2ని ఈ 8ని కూడా క్యాన్సిల్ చేయొచ్చు, మళ్ళీ ఈ 4ని క్యాన్సిల్ చేయొచ్చు. సో అలా మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. I think you understand, Nana. So this is about the multiplication of the fractions. I hope you understand the multiplication of the fractions. So ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకున్నానా. సో మీకు గనక ఈ క్లాస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ టు యువర్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై భారత్.